పల్లవి మీనాక్షికి చేస్తున్న అవమానాలు చూసి తట్టుకోలేక మనం రాజేశ్వరి ఇంటికి వెళ్ళిపోదాం రమ్మని చక్రధర్ అంటాడు. కానీ ఆ మాటలు విన్న పల్లవి మీనాక్షికి మా మామ్ ఇంట్లో ఉండడానికి వీలేదని గొడవ చేస్తుంది. ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూనే మీనాక్షిని తోసి కింద పడేస్తుంది. దీంతో చక్రధర్ అది నా ఇల్లు, నా ఇష్టం, కూతురిని హెచ్చరిస్తాడు. మేమే ఆ ఇంట్లోనే ఉంటామని తేల్చి చెబుతాడు. కానీ మీనాక్షి మాత్రం నేనిక్కడే ఉంటాను, ఎక్కడికి రాననగా భరత్ కూడా చక్రధర్ ఉంటే ఆ ఇంట్లో ఉండనని గొడవ చేస్తాడు. ఇలా ఈరోజు జూలై 11 రాత్రి ప్రసారం కాబోయే ఇంటింటి రామాయణం ఎపిసోడ్లో ఏమైందా తెలుసుకుందాం పదండి. మనం మన ఇంటికి వెళ్దాం పదా అని చక్రధర్ అనగానే సడన్ గా అలా అంటున్నారేంటని అంటుంది మీనాక్షి. ఈ ఇంట్లో వాళ్ళతో కలిసి ఉండడం నాకు కూడా సంతోషమే మీనాక్షి అని, కానీ ఇక్కడే ఉంటూ ఇంకా ఎన్ని అవమానాలు పడతావు, ఎన్నని భరిస్తావు అంటాడు. పరాయి వాళ్ళు పగవాళ్ళు ఆశీర్వదించినా కూడా ఎవరూ వద్దనరని, కానీ పల్లవికి నీతో అక్షింతలు వేయించుకొని నీ ఆశీర్వాదం తీసుకోవడం కూడా ఇష్టం లేదని చెబుతాడు. అలాంటి పల్లవి నిన్ను అవమానిస్తుందే తప్ప అర్థం చేసుకోదని అంటాడు. అందుకు మీనాక్షి కన్నబిడ్డ అవమానిస్తోందని కన్నతల్లిని వదిలిపోలేను కదండి అంటుంది. నువ్వు కన్నతల్లివి అని తెలిసినా కూడా పల్లవి మారుతుందనే నమ్మకం నాకు లేదని చెబుతాడు చక్రధర్. తనని 25 ఏళ్లు పెంచాను, తన గురించి నాకు బాగా తెలుసని అంటాడు. ఆ మాటలు విన్న మీనాక్షి కంటతడి పెట్టుకుంటుంది. ఎవరినైనా ద్వేషించడం మొదలు పెట్టిందంటే ఆ ద్వేషాన్ని పగ ప్రతీకారంగా మార్చుకుంటుందే తప్ప ప్రేమించడం అభిమానించడం తనకు తెలియదని అంటాడు. నన్ను తిట్టినా ద్వేషించినా నా కూతురే కదండి అని మీనాక్షి అనగా, నీ తల్లి ప్రేమను నేను అర్థం చేసుకోగలను మీనాక్షి, కానీ నా భార్యను నా కన్న కూతురే అవమానిస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నానని అంటాడు. దాన్ని చూస్తూ భరించడం నా వల్ల కావడం లేదని చెబుతాడు. అప్పుడే అక్కడకు అవని వస్తుంది. నాన్న, అమ్మ ఇక్కడే ఉన్నారేంటి, పదండి భోంచేద్దామని అంటుంది. మీ అమ్మ పల్లవి అన్న మాటలకు బాధపడుతుందమ్మా అంటాడు చక్రధర్. మరోవైపు పల్లవికి అశ్విన్ ఫోన్ చేస్తూనే ఉంటాడు. ఎన్నిసార్లు కట్ చేసినా కూడా ఈ టైంలో కూడా ఫోన్ చేస్తూనే ఉన్నాడు. నంబర్ బ్లాక్ చేద్దామంటే డైరెక్ట్ గా ఇంటికొస్తాడేమోనని భయంగా ఉంది. ఫోన్ చేసి ఏదో ఒకటి చెప్పాలి అని పల్లవి అనుకుంటుంది. ఇదిలా ఉండగానే మీ అమ్మను తీసుకొని నేను రాజేశ్వరి ఇంటికి వెళ్ళిపోతానని చక్రధర్ అవనితో చెబుతాడు. కానీ మీ అమ్మ రానంటుందని అంటాడు. అప్పుడే పల్లవి వాళ్ళను చూస్తుంది. ఆ ఇంట్లో ఇప్పుడు రాజేశ్వరి లేదు కాబట్టి తనను అడిగేవాళ్ళు, ఇబ్బంది పెట్టేవాళ్ళు ఎవరూ లేరని వివరిస్తాడు. నాతో రమ్మని మీ అమ్మకు నువ్వైనా చెప్పవని అంటాడు. అప్పుడే అక్కడకు పల్లవి కోపంగా వస్తుంది. ఏమన్నావు, నువ్వు మా ఇంటికి వెళ్తావా అని అడుగుతుంది. అవును, ఏ అని చక్రధర్ అంటాడు. దాంతో పల్లవి నువ్వు ఆ ఇంటికి వెళ్ళడానికి వీల్లేదని చెబుతుంది. ఆ మాట చెప్పడానికి నువ్వెవరు అని, అది నా ఇల్లు అని, నా కష్టార్జితం కట్టుకున్న ఇల్లు అని చక్రధర్ అంటాడు. నా ఇంటికి వెళ్ళొద్దని చెప్పడానికి నువ్వెవరని ఫైర్ అవుతాడు. అది నీ ఇల్లే కావచ్చు, కానీ మా మామ్ ఉన్న ఇల్లది, మా మామ్ నీతో కాపురం చేసిన ఇల్లది. ఈ మీనాక్షిని తీసుకెళ్ళి మా మామ్ స్థానంలో కూర్చోబెట్టాలనుకుంటున్నావా? మా మామ్ ఉన్న ఇంట్లో ఈ మీనాక్షి ఉంటే మా మామ్ ఆత్మ శాంతించదు. ఈవిడ మన ఇంట్లో ఉండడానికి నేను అస్సలే ఒప్పుకోను. ఆయనకు సిగ్గులేదు కాబట్టి మా మామ్ ఉండగానే ఆయన నీ పంచన చేరాడు. అప్పుడు ఇద్దరూ కలిసి పరలోకానికి పంపించేశారు. మా మామ్ చనిపోయింది కాబట్టి ఆమె స్థానాన్ని నువ్వు భర్తీ చేయాలనుకుంటున్నావా అని పల్లవి మీనాక్షి పైకి వెళ్తుంది. ఇట్స్ ఇంపాసిబుల్, నువ్వు ఆ ఇంటికి వెళ్తే మా మామ్ ఆత్మ క్షోభిస్తుంది, ఘోషిస్తుందని పల్లవి చెబుతుంది. అది తెలుసా నీకు? ఈవిడని నువ్వు ఇంటికి తీసుకెళ్ళడానికి నీకు సిగ్గు లేకపోయినా వెళ్ళడానికి ఈవిడకైనా సిగ్గుండక్కర్లేదా అంటూ మీనాక్షిని తోసేస్తుంది. దీంతో చక్రధర్ ఫైర్ అవుతాడు. పల్లవి చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు, ఆ ఇల్లు నాది, ఆ ఇంట్లో ఉండే హక్కు నాకు ఉన్నట్లే నాతో ఉండే హక్కు మీనాక్షికి కూడా ఉంది. నోటికొచ్చినట్లు వాగావంటే మర్యాదగా ఉండదు అని చక్రధర్ చెబుతాడు. దాంతో పల్లవి నాకు మర్యాదల గురించి చెప్పే ముందు ఈవిడని తన మర్యాదను కాపాడుకోమని చెప్పు అని అంటుంది. ఈవిడ గనుక మన ఇంట్లో అడుగు పెడితే నేను ఊరుకునేదే లేదని తండ్రిని హెచ్చరిస్తుంది. ఇది నా అత్తారిల్లు కాబట్టి నా ఇష్టానికి వ్యతిరేకంగా ఏం జరిగినా నేను తగ్గి ఉండాల్సిందని పల్లవి. అది మా మామ్ ఇల్లు, నాకు ఇష్టం లేని వాళ్ళు అక్కడ కాలు పెడితే నేను సహించను అంటుంది. నేను ఎవరి మాట వినను అని చెబుతుంది. అయితే చక్రధర్ మాత్రం నాకు ఎవరి ఇష్టాలతో పని లేదని, మీనాక్షిని తన ఇంటికి తీసుకెళ్తానని, ఏం చేసుకుంటావో చేసుకో అని ఎదురు సమాధానం చెబుతాడు. అప్పుడే అక్కడకు భరత్ ప్రణిధులు వస్తారు. అమ్మా, నువ్వు ఇక్కడున్నావా? నేను నీకోసమే వెతుకుతున్నాను, పదమ్మా మనం మన ఇంటికి వెళ్ళిపోదామని భరత్ అంటాడు. దాంతో నేను ఎక్కడికి రాను, ఇక్కడే ఉంటానని మీనాక్షి తెగేసి చెబుతుంది. ఇన్ని రోజులు మీ అబ్బాయి మీతో కలిసి ఉండట్లేదని బాధపడ్డారు. ఇప్పుడు మీ అబ్బాయి మన ఇంటికి వెళ్ళిపోదామంటే మీరు రానంటున్నారేంటి అత్తయ్య అని ప్రణతి అడుగుతుంది. అందుకు మీనాక్షి చెప్పాను కదమ్మా నేను రాను, ఇక్కడే ఉంటానని మరోసారి వివరిస్తుంది. నా కడుపున పుట్టిన నీకు గోరుముద్దలు తినిపించలేదు, జోలపాడలేదు, నిద్రపుచ్చలేదు, నిన్ను చేయలేదు, కన్న తల్లిగా నీకు చేయాల్సినవి ఏమీ నీకు చేయలేదమ్మా. అందుకే నువ్వు తిట్టినా ద్వేషించినా కూడా ఇక్కడే ఉండి నీ యోగక్షేమాలు చూసుకుంటాను పల్లవి అని మీనాక్షి మనసులో అనుకుంటుంది. నువ్వు ఇక్కడే ఎందుకుంటున్నా
ఉంటానంటున్నావో తెలుసు కాబట్టి నేను నిన్ను బలవంత పెట్టదలుచుకోలేదని చక్రధర్ అంటాడు. నేను నా ఇంటికి వెళ్తున్నానని చెబుతాడు. అమ్మ అవని, నేను నా రాజేశ్వరి ఇంటికి వెళ్తున్నాను. మీకు ఎప్పుడు రావాలనిపించినా అక్కడకు రండని, నాకు మిమ్మల్ని చూడాలి అనిపిస్తే ఇక్కడకు వచ్చి చూసి వెళ్తానని అంటాడు. ప్రణతి ఆయన ఉన్న ఇంట్లో నేను ఉండలేనని భరత్ అంటాడు. ఈ రాత్రికి ఇక్కడ ఏదైనా హోటల్లో ఉండి రేపు మనం ఓ ఇల్లు రెంట్కి తీసుకొని వెళ్ళిపోదాం అని చెబుతాడు. అప్పుడే అవని, రేయ్ మన ఇంటికి వచ్చి మళ్ళీ హోటల్కు వెళ్తానంటావేంట్రా అని అంటుంది. దాంతో భరత్, నేను చెప్పింది ప్రణతికి అంటాడు. నువ్వేం నా విషయాల్లో రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. నేను ప్రణతిని తీసుకొని ఇక్కడికి వచ్చింది నువ్వు ఫోన్ చేశావని కాదు, రాకపోతే పల్లవి సిస్టర్ ఫీల్ అవుతుందేమోనని వచ్చాను అని భరత్ వివరిస్తాడు. సరే, ఎవరెక్కడున్నా నాకు అనవసరం, నేను మాత్రం రాజేశ్వరి ఇంట్లోనే ఉంటానని చెబుతూ చక్రధర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాంతో ప్రణతి పద అంటూ భరత్ కూడా బయటకు వెళ్తాడు. పల్లవి కూడా భరత్ వెనకాలే వెళ్తుంది. భరత్ అని పిలవగానే అతడు తిరిగి వెనక్కి చూస్తాడు. ఏదో అద్దె ఇల్లు చూసుకొని వెళ్ళిపోతానంటున్నావేంటి అనగానే, మన డాడీ చక్రధర్ ఆ ఇంట్లో ఉంటానంటున్నాడని భరత్ చెబుతాడు. ఆయన ఉన్న చోట నేను ఉండలేను, ఆయనతో నేను ఉండలేనని అంటాడు. నువ్వు రాజేశ్వరి అమ్మ ఉండమన్నారు కాబట్టి ఇన్ని రోజులు మీ ఇంట్లో ఉన్నానని అంటాడు. కానీ ఇప్పుడు ఆయన అది తన ఇల్లని చెబుతున్నాడని, ఇంకిక్కడ నాకేం పని, నేనుండను అని అంటాడు. కానీ పల్లవి మాత్రం నువ్వు అక్కడే ఆ ఇంట్లోనే ఉండాలని చెబుతుంది. ఎందుకు ఉండాలి, నాకు ఆయనంటే ఇష్టం లేదని నీకు తెలుసుగా అనగానే, ఆయన కోసం నువ్వు అక్కడ ఉండాల్సిన అవసరం లేదని నా కోసం ఉండమని చెబుతుంది పల్లవి. ఇది నీ అత్తారిల్లు, నువ్వు ఇక్కడే ఉంటావు. రాజేశ్వరి అమ్మ చనిపోయింది, నేను ఆ ఇంట్లో ఎందుకు ఉండాలి, ఆయనతో ఎందుకు ఉండాలి అని అంటూ భరత్ పల్లవిని అడుగుతాడు. చూడు భరత్, నేను చెప్పేది జాగ్రత్తగా విను అంటుంది. మా డాడ్ మా మామ్ను వదిలేసి వెళ్ళినప్పుడు ఆ ప్రాపర్టీ అంతా మా అమ్మ పేరిటే రాశాడు. మా మామ్కి ఇచ్చిన ప్రాపర్టీకి నామినీగా నా పేరు రాయకుండా ఆయన పేరే ఉంచుకున్నాడు. ఇప్పుడు మా మామ్ లేదు కాబట్టి ఆ ప్రాపర్టీ ఆయనదే అవుతుంది. ఇప్పుడు నా మీద ఉన్న కోపంతో ఆ ప్రాపర్టీని అవనికి రాసిచ్చినా ఆశ్చర్యం లేదు. అలా చేయకపోయినా కూడా మీ అవని అక్క చాలా తెలివైంది కాబట్టి చక్రధర ఆస్తిని తన పేరిట రాయించేసుకుంటుంది. రెండింట్లో ఏది జరిగినా కూడా నేను చిప్పపట్టుకుని అడుక్కు తినాలి. అలాంటి పరిస్థితి రాకూడదు అంటే చక్రధర్ ఎప్పుడు ఏం చేస్తాడన్నది మనకు తెలియాలి అంటే నువ్వు అక్కడే ఆయనతోనే ఉండాలి. అర్థమైందా? మాట్లాడవేంటి భరత్, ఈ సిస్టర్ కోసం నువ్వు ఈ పని చేయలేవా అని అడుగుతుంది. అందుకు భరత్, సరే సిస్టర్, మీకోసం ఆ ఇంట్లోనే ఉంటానని చెబుతాడు. అందుకు పల్లవి, థ్యాంక్ యూ భరత్, థ్యాంక్ యూ అని చెబుతాడు. మరోవైపు అశ్విన్ తన స్నేహితుడితో కలిసి మందు తాగుతూ కనిపిస్తాడు. 4-5 ఏళ్ళయింది, ఎక్కడున్నావో తెలియదు, ఎవరితోనూ కాంటాక్ట్లో కూడా లేవు. సడన్గా ప్రత్యక్షమయ్యావేంట్రా అని అశ్విన్ను తన స్నేహితుడు అడుగుతాడు. అందుకతను, అప్పుడు నేను చేదు జ్ఞాపకాలను మర్చిపోవడం కోసం వెళ్ళిపోయాను. నా లైఫ్ స్పాయిల్ చేసిన వాళ్ళు హ్యాపీగా ఉంటే బాధపడుతూ కూర్చోవడంలో అర్థం లేదని మళ్ళీ వచ్చానని అంటాడు. చీర్స్ చెబుతూ మందు తాగుతాడు. వచ్చిన వెంటనే పల్లవిని కలిసేందుకు వెళ్ళావట కదరా అని స్నేహితుడు అడగ్గా, మంచి చేసిన వాళ్ళను గుర్తుపెట్టుకోకపోయినా చెడు చేసిన వాళ్ళను మర్చిపోలేం కదా అంటాడు. అందుకే వెళ్ళాను అని చెబుతాడు. మనకి హెల్ప్ చేసిన వాళ్లకు హెల్ప్ చేయకపోయినా పర్వాలేదు, కానీ మనల్ని దెబ్బతీసిన వాళ్ళను మాత్రం తిరిగి దెబ్బ కొట్టకపోతే మన మంచితనానికి అర్థమే లేకుండా పోతుందని అంటాడు. అంటే పల్లవిని కలిసేందుకు అందుకే వెళ్ళావా అని స్నేహితుడు అడగ్గా, ఎస్ అంటూ కేకలు వేస్తాడు అశ్విన్. నేను కోరుకున్న లైఫ్ నాకు లేకపోవడానికి ఆ పల్లవే కారణమని అంటాడు. నేను అనుభవించిన నరకం ఆ పల్లవి కూడా అనుభవించాలని చెబుతాడు. అలా చేస్తే తప్ప నాకు మనశ్శాంతి ఉండదని వివరిస్తాడు. ఇప్పుడు తన మీద పగ తీర్చుకొని ఏం సాధిస్తావురా అని అతడి స్నేహితుడు అడగ్గా, తప్పు చేసిన వాళ్ళను క్షమించడం తప్పు కాదు, కానీ జీవితాలతో ఆడుకునే వారికి గుణపాఠం చెప్తాను అంటూ గ్లాసులోని మందు మొత్తం తాగేస్తాడు. ఎందుకు ప్రణతి ఇంత టెన్షన్ పడుతున్నావని అవని అడగ్గా, నీకు తెలీదా వదినా, భరత్ ఏమన్నాడో అంటుంది. అప్పుడే అక్కడకు పార్వతి వచ్చి, ఎందుకమ్మా అంత టెన్షన్ పడుతున్నావని అంటుంది. ఏం లేదమ్మా, మేము రాజేశ్వరి అత్తయ్య ఇంటి దగ్గర నుంచి వచ్చా, ఇప్పుడు ఆ ఇంటికి వెళ్ళడం లేదంటున్నాడమ్మా అని అనగా, అలా ఎందుకు అంటున్నాడని పార్వతి అంటుంది. అంతలోపే ప్రణతి ఇప్పుడు ఏదైనా హోటల్లో ఉండి రేపు అద్దె ఇల్లు చూసుకుందామని చెబుతున్నాడని వివరిస్తుంది. మన ఇల్లు ఉండగా హోటల్లో ఉండడం ఎందుకు, అయినా ఇలా ఉన్న పలంగా నిర్ణయాలు తీసుకుంటే ఎలాగమ్మా అని కూతురుని ప్రశ్నిస్తుంది పల్లవి. భరత్తో నేను మాట్లాడతానులేమ్మా అనగా, మీరు చెప్పినా కూడా వాడు వినడు అత్తయ్య అని అవని అంటుంది. నాన్న ఇప్పుడు ఆ ఇంటికి వెళ్తానంటున్నారు కదా, అందుకే ఆ ఇంటికి వెళ్ళనంటున్నాడని చెబుతుంది. అప్పుడే అక్షయ్, శ్రీకర్, కమల్లు అక్కడికి వస్తారు. భరత్ చాలా మంచిగా పద్ధతిగా ఉండేవాడు, ఇప్పుడు ఇంత మొండిగా మూర్ఖంగా తయారయ్యాడేంటన్నయ్య అని శ్రీకర్ అంటాడు. అందుకు అక్షయ్, భరత్ను అలా మార్చేసింది రాజేశ్వరి అత్తయ్య అని చెబుతాడు. అప్పుడే కమల్, అందుకని రాజేశ్వరి అత్తయ్య ఒక్కతే అయితే ఇంతలా మారేవాడు కాదు, నా పెళ్ళాం ఎవరైనా బాగుంటే అస్సలే చూడలేదు కదా, అది సపోర్ట్ చేయడం వల్లే వాడికి బాగా కొమ్ములు వచ్చాయని అంటాడు. అప్పుడే ప్రణతి,
ప్రణతి నువ్వు అన్నది నిజమే అన్నయ్య అంటుంది. అప్పుడే అక్కడకు వచ్చిన భరత్ ప్రణతి వెళ్దాం పదా అంటాడు. అదేంటి భరత్, ఇంత రాత్రి వేళ ఎక్కడికి వెళ్తారు, అయినా హోటల్కు వెళ్ళడం ఏంటని అడుగుతుంది అవని. హోటల్కు వెళ్ళడం లేదు, రాజేశ్వరి అమ్మ ఇంటికి వెళ్తున్నామని చెప్పగానే అంతా షాక్ అవుతారు. ఏంటి, రాజేశ్వరి పిన్ని ఇంటికా అని అవని అనగా, నేను క్లారిటీగానే చెప్పాను, నువ్వు కరెక్ట్గానే విన్నావని అంటాడు. ప్రణతి వెళ్దాం పదా అంటాడు. భోన్ చేయకుండా వెళ్ళడం ఏంటి భరత్, ఈరోజు ఇక్కడే ఉండి పొద్దున్నే వెళ్ళండని పార్వతి అంటుంది. ఉండాలి అనుకుంటే వెళ్ళేవాడిని కాదు కదా అంటాడు. త్వరగా రా ప్రణతి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నువ్వేం టెన్షన్ పడకు ప్రణతి, అక్కడ చక్రవర్తి మామయ్య ఉన్నారు కదా, నిన్నేమనకుండా చూసుకుంటారని అక్షయ్ చెబుతాడు. ఎందుకురా భయపడుతున్నావు, నీకు మేమందరం ఉన్నాం కదా అని శ్రీకర్. భరత్ నిన్ను భయపెట్టినా బాధ పెట్టినా నాకు ఒక్క ఫోన్ చేయి చాలు, నేనొచ్చి వాడి బెండు తీస్తానని కమల్ అంటాడు. ఇందుకు అవని, కన్నయ్య ఎందుకు ప్రతి చిన్నదానికి అంతా ఆవేశపడుతున్నావని అడుగుతుంది. వాడు ఏ ఇంటి నుంచి వచ్చాడో ఆ ఇంటికే వెళ్తానంటున్నాడు, దానికి ఎందుకు అంత డిస్కషన్ అని అంటుంది. ఇక పార్వతి, అబ్బాయి నీకోసం వెయిట్ చేస్తున్నాడు వెళ్ళమ్మా అని ప్రణతికి చెబుతుంది. పదమ్మా అంటూ అక్షయ్ తనతో వెళ్ళబోతుండగా, వద్దన్నయ్య, తనకసలే చిరాగ్గా ఉన్నాడు, నాతో పాటు నువ్వు వస్తే నిన్నేదైనా అంటాడు, నేనే వెళ్తానని అందరికీ చెప్పి వెళ్ళిపోతుంది. తనను చూస్తూ తల్లి అన్నలు బాధపడతారు. ఆలోపు భరత్ కారు తీయగా ప్రణతి కారెక్కి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత కమల్ తన గదిలోకి వెళ్ళి ఫోన్ చూసుకుంటూ పడుకుంటాడు. అప్పుడే అశ్విన్ పల్లవికి మెసేజ్లు చేయడం మొదలు పెడతాడు. అలా పదే పదే మెసేజ్లు రావడంతో విషయం గమనించిన కమల్, ఏంటి పల్లవికి ఈ సమయంలో ఎన్ని మెసేజ్లు వస్తున్నాయని అనుకుంటాడు. వెంటనే లేచి చూడబోతుండగా ఈరోజు సీరియల్ అయిపోతుంది. ఇక తరువాయి భాగంలో పల్లవి వెళ్ళి అశ్విన్ను కలుస్తుంది. నన్ను ఎందుకిలా టార్చర్ చేస్తున్నావని అడుగుతుంది. అందుకు అశ్విన్, జరిగినవన్నీ నువ్వు మర్చిపోయావు, నేనేదీ మర్చిపోలేదని అంటాడు. అందుకని ఇప్పుడు నా మీద పగ తీర్చుకోవాలనుకుంటున్నావా అని పల్లవి అనగా, ఎస్ అని చెబుతాడు. అసలు నీకేం కావాలి అని అశ్విన్ను అడగ్గా, నాకు 10 లక్షలు కావాలని అంటాడు. దాంతో పల్లవి షాక్ అవుతుంది. రేపే కావాలని అంటాడు. మరోవైపు అవని తన అత్త పార్వతికి బాబు కోసం చేయించిన బంగారు గొలుసు కడియాలు చూపిస్తుంది. బారసాల చేయాలనుకున్నాం కదా, అందుకే ఇవి చేయించి తీసుకొచ్చానని అంటుంది. చాలా బాగున్నాయని పార్వతి అనగా అవని మురిసిపోతుంది.